ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే వేద గారు. నమస్తే షులు. ఎస్పెషల్లీ ఇవాళ జనరేషన్లో మనం చూస్తే పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటే పిల్లల్ని ఎప్పుడైతే మనం కనాలి అన్న ఆలోచన వస్తూ ఉంటుందో వాళ్ళ కెరియర్ ఎలా ఉండాలో కూడా కనిస్తూ ఉంటాం. దాంతోపాటు ఆ ఆలోచనని కూడా అప్పుడే మొదలు పెడుతూ ఉంటాం. దానివల్ల ఎప్పుడైతే ఒక బేబీకి కానీ మనం భర్తిస్తూ ఉంటామో వాళ్ళ ఎడ్యుకేషన్ ఇది, వాళ్ళు ఇదే స్కూల్లో చదవాలి, వాళ్ళు ఇలానే ఉండాలి, ఈ గ్రూపే తీసుకోవాలి, ఈ డాక్టరే అవ్వాలి అనేది మొత్తం డిసైడ్ చేస్తూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పిల్లలపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంటారు? అసలు ఈ క్వశ్చన్ యాక్చువల్లీ క్వశ్చన్ అని అనుకోకుండా ఏమనుకోకండి, ఇది క్వశ్చన్ లాగైతే నాకు అనిపించట్లేదు, ఇది నాకు ఫ్యాక్ట్ లాగా అనిపిస్తుంది. ఇంటింట రామాయణం అని చెప్పాలి ఇది, రైట్? కొందరు బయట పడుతున్నారు, కొందరు బయట పడలేకపోతున్నారు, బట్ ప్రతి ఇంట ఉన్న రామాయణమే ఇది. ఎట్ వన్ స్టేజ్ ఆర్ ది అదర్ నా బిడ్డ ఇది చెయ్యాలి అని డిక్లేర్ చేసిన పేరెంట్స్ ఎంతోమంది. నౌ యువర్ ఎ పేరెంట్ కదా ఉషమ్మ, ఫ్రాంక్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఓకే? నన్ను అడిగితే ఒక పేరెంట్ అవ్వడం వరం అని నేను అంటాను. విల్ యూ యాక్సెప్ట్? ఖచ్చితంగా కదా. మీరు ఒకసారి నేను దేవుని కొంచెం అవసరం కంటే ఎక్కువ నేను నమ్ముతాను. ఒకసారి తిరుపతి మెట్ల దగ్గర నిలబడి చూడండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ మెట్టు మెట్టుకి బొట్టు పెట్టి ఒక బిడ్డని కనాలి అన్న కోరికతో మెట్లెక్కే వాళ్ళు ఎంతోమంది. ఎగ్జాక్ట్లీ, రైట్? నేను ఇది చూశాను కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఎగ్జాంపుల్. అమ్మవారి దగ్గర పోయి ముడుపులు కట్టి, ఉయ్యాలలు కట్టి, నాకు బిడ్డలు కావాలి అని ముప్పొద్దుల ఉపవాసాలు చేసి, అహర్నిశలు హోమాలు చేసి కన్న బిడ్డలని, రైట్, పెంచాలి అన్న ఆశ ఉండడం సర్వసహజం. కానీ వాళ్ళ డెస్టినీ కూడా నేనే రాయాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం? ఏ అమ్మవారిని మీరు నమ్మారో బిడ్డని ఇవ్వు అని, ఆ అమ్మవారిని నమ్మలేకపోయారా? నాకంటే మంచి ఆలోచిస్తారు నా బిడ్డ కోసం అన్నది. ఈ ఒక్క పాయింట్ ఆలోచించండి, యూ విల్ గెట్ అన్ ఆన్సర్ టు ఇట్. ఏ నారాయణుడి మీరు నమ్మారు, నారాయణుడిని నమ్మితే నాకు మంచి జరుగుతుంది అని నమ్మి ఒక్కొక్క మెట్టు ఎక్కిన మీరే ఒక్కసారి తండ్రి అయ్యాక నేనే అన్నట్టుగా వెన్ యూ స్టార్ట్ డిక్లేరింగ్ వాట్ టు డూ ఇన్ యువర్ చైల్డ్, అది ఎంతవరకు కరెక్ట్? ఎక్కడ పోయింది మీ ఆ నమ్మకం? ఎక్కడ పోయింది? మీరు ఆలోచించే దానికంటే ఐఎమ్ షూర్ ఒక్క పిసరంతనైనా భగవంతుడు మంచి ఆలోచిస్తాడు. ఆల్వేస్ రిమెంబర్ అండి, మనకు అంటే నరుడికి మనకు కనిపించేది ఒకటే డోర్. ఎనీ డోర్స్ అమ్మా? ఓన్లీ వన్ డోర్, ఒక్క డోర్. ఇంకా ఎన్ని డోర్స్ ఉన్నాయి? మొత్తం కలిపి 4 డోర్స్. ఈ 4 డోర్స్ చూడగలిగిన నారాయణుడి వదిలిపెట్టి నీకు కనిపించిన ఆ ఒక్క డోరు మీదనే బిడ్డని హ్యాంగ్ చేయడం ఎంతవరకు న్యాయం? రైట్? ఒకవేళ మీకు దేవుడి మీద నమ్మకం లేదు అంటే డెస్టినీ మీద నమ్మకం పెట్టండి. ఆ నమ్మకం కూడా లేదు అంటే నేను చెప్పేది కాక ఇంకొకటి ఏదైనా మంచి ఉందేమో అని ఆలోచించే స్కోప్ ఓపెన్ అప్ చేయండి అంటున్నా నేను. నథింగ్ మోర్ దాన్ దట్. దేవుణ్ణి నమ్మాలి అని నేను అనట్లేదు, ఆర్ ఒక డెస్టినీని నమ్మాలని అనట్లేదు, ఆర్ ఒక రిలిజియన్ ప్రకారం మీరు ఉండాలి అని నేను అనట్లేదు. ఐఎమ్ ఓన్లీ సేయింగ్, ఏం చెప్తున్నానంటే బిడ్డ ఈ వయస్సుకి అంటే జనరేషన్ గ్యాప్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, రైట్? ఫోన్ ఎలా వాడాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రైట్? నేను వెన్ ఐ గో టు విలేజ్, ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అవ్వ ఉన్నారు. అమ్మమ్మ ఫోన్ వచ్చిందా అని అడిగాను. ఎవరినైనా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న అంటే వచ్చిందని మాట్లాడినారా అంటే మాట్లాడినాను అన్నారు. అంటే మీకేం అర్థమైంది అమ్మమ్మ అంటే నాకేం తెలుసు, ఎర్రబటను పచ్చబటను అన్నారు, రైట్? సో దిస్ ఇస్ ద ఓన్లీ వే టు యూజ్ అ ఫోన్, రైట్? వాళ్ళ మన్మడు భూమికి చటాగా ఉన్నాడు, రైట్? మీ ఇంట్లో మీ మన్మడు కూడా అంతే కదా, ఇంతే ఉన్నాడు. వాడు ఫోన్ తీసుకొని చెయ్యని అంటూ ఏం లేవు, డౌన్లోడ్ చేస్తున్నాడు, రైట్? డిలీట్లు చేస్తున్నాడు, హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. నౌ దిస్ ఈస్ కాల్డ్ జనరేషన్ గ్యాప్, రైట్? మనము ఏం చెయ్యగలము అన్నది మన ఆలోచన ఏదైతే ఉందో అది ఒక జనరేషన్ బ్యాక్ది,
సో ఆ ఒక జనరేషన్ బ్యాకే పుట్టాల్సి ఉంటే ఆ బిడ్డ ఒక జనరేషన్ బ్యాకే, అంటే మీ బ్రదరో సిస్టరో మొగుడో అయి పుట్టేది ఉండే. కానీ ఈ జనరేషన్కి పుట్టినడు అంటే ఈ జనరేషన్కి రెడీ అయి పుట్టినడు అని అర్థం. కాబట్టి ఈ జనరేషన్కి పుట్టినవాడు ఏం చెయ్యాలి అన్నది తీసుకొనే వస్తాడు. అన్నం పెట్టకుండా అన్నపూర్ణ ఎవరిని కిందకు పంపించదు. ఆల్వేస్ రిమెంబర్ దాట్. కిందకి వచ్చిన వాడు ఎవడు కూడా నిహత్తరాడు. వచ్చిన వాడు ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చేది ఏంటి అన్న మీ జర్నీనే డిస్కవరీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ అడ్వెంచర్. గో ఫర్ ఇట్. సీ వాట్ ఈస్ దేర్ ఫర్ యూ. నెక్స్ట్ ఏం చెయ్యాలి అని. ఏం లేదమ్మా, ఫ్రైడే ఈవినింగ్ కదా, ఫ్రైడే ఈవినింగ్ కిస్ పెట్టుకోవాలి, సాటర్డే ఈవినింగ్ కదా మూవీకి పోవాలి, సండే ఈవినింగ్ కదా తొందరగా పడుకోవాలి ఎందుకంటే మండే వర్క్. అమ్మ కసం ఇట్లా రాసుంటే ఏం లైఫ్ బతుకుతున్నారు అబ్బాయి మీరు, రైట్? డోంట్ డూ దాట్. ట్రై టు గివ్ యువర్ సెల్ఫ్ సమ్ స్పేస్. ఇలా మీరు ఉండడమే కరెక్ట్, మీ బిడ్డలు ఉండడం అయితే 100% కరెక్ట్. ఈ బిహేవియర్ ఏదైతే ఉందో, ఈ డిక్లరేషన్ బిహేవియర్ ఏదైతే ఉందో, మీకు మీరు చేసా అంటేనే తప్పు. అది ఇంకొకరి కోసం ఎందుకు మాట్లాడుతున్నాం మనం, రైట్? మీ బిడ్డ ఎలా పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏం చెయ్యాలి అన్నది అది వాడి జర్నీ, రైట్? రాముడు గురించి మాట్లాడినప్పుడు రాముడు గురించి అన్నే మాట్లాడతాం. రాముడి తల్లి గురించి మాట్లాడినప్పుడు రాముడి తల్లి అని మాట్లాడతాం, రైట్? సో తల్లి స్థానంలో ఉన్నంత మాత్రాన రామునుండి రాముడు యూ కెనాట్ చేంజ్ ఆర్ యూ డోంట్ హ్యావ్ టు చేంజ్. ఎవరి డెస్టినీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మోల్డ్ చేయడం మాత్రమే మీరు చేసే పని, రైట్? యశోద కండి కృష్ణుణ్ణి ఎంత లాడుగా పెంచాలో అంత లాడుగా పెంచండి, రైట్? యశోద కంటే తీయగా పెంచిన అమ్మ నాకు తెలిసి కొంచెం తక్కువనే. బయట ఉన్న మిథాలజీ స్టోరీస్ మాట్లాడితే ఏం మాట్లాడినా బాస్ నా బిడ్డ బాస్, నాకు తెలుసు బాస్, మస్తు చెప్పిన బాస్, నేను ఇన్న బాస్, ఇన్నను కూడా విన్నారు ఆమె, రైట్? ఇలా పెంచండి. చూడు, లుక్ ఎట్ యువర్ ఫేస్, రైట్? యూ కెన్ సీ యువర్ బేబీ. ఇది అండి పేరెంటింగ్. ఇది చేయండి పేరెంటింగ్. నా బిడ్డకి ఇవాళ సాటర్డే కదా పూరి, సండే కదా నాని ఏం తినాలనిపిస్తుంది అని ఒక్కసారి అడగండి. మమ్మా పూరి అని అడిగాక అదే పూరి వండండి. ఈ మదర్కి ఆ మదర్కి ఎంత డిఫరెన్స్ ఉంది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. నా బిడ్డకి ఏది కావాలో అది వండి నేను పెట్టినా అంటే నువ్వు హ్యాపీ నా ఉషమ్మ, నేను క్యాలెండర్ ప్రింట్అవుట్ ఇస్తా డైటీషియన్ దగ్గర పోయి, అది వండితే లుక్ ఎట్ యువర్ ఫేస్. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు పిల్లలు, రైట్? సో ఏదైతే ఈ డిక్లరేటివ్ బిహేవియర్ ఉందో ఆ బిహేవియర్ని జస్ట్ జిప్ ఇట్ ఆఫ్ అండ్ ట్రాష్ ఇట్ అవుట్. అసలు వద్దు. ఆ మూమెంట్లో ఏది కరెక్ట్ అని ఆలోచించడమే ముద్దు. అండ్ కమింగ్ టు ఈ డిక్లరేటివ్ బిహేవియర్ది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. దీని మీద ది అదర్ సైడ్ ఆఫ్ ద ఇంపాక్ట్. ఓకే, ఇది సైకియాట్రీ కేస్, రైట్? ఇంతసేపు జోవియల్గా చెప్పిన బాస్ కూర్చొని వినండి ఇప్పటిది, రైట్? ఈ సైకియాట్రీ కేస్ ఈటింగ్ డిసార్డర్కి సంబంధించింది. నేను ఇది చాలాసార్లు చాలామందికి చెప్తాను అండ్ ఐఎమ్ ష్యూర్ ఐ హావ్ సెడ్ ఇట్ అహెడ్ బిఫోర్. ఈ ఈటింగ్ డిసార్డర్ ఉన్న పిల్లాడు హీస్ వెరీ హెవీ, వెరీ హెవీ. చిన్న బిడ్డ, వాడి కష్టంగా నడుస్తున్నాడు, రైట్? నేను అన్నా, నాని ఏమేం చేస్తావు నాన్న, ఇంకే వాట్ యూ డూ, పొద్దున ఏం చేస్తావు, మధ్యాహ్నం ఏం చేస్తావు అంటే, మ్యామ్ లైఫ్ ఈజ్ ఇంట్రెస్టింగ్, వీఆర్ రిచ్ నౌ, సో వీ గెట్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నాడు. అంటే మాటకి ముందు వీఆర్ రిచ్ నౌ అంటాడు, మాటకి తర్వాత వీఆర్ రిచ్ నౌ అంటాడు. ఓకే బాస్, ఐఎమ్ హ్యాపీ యు ఆర్ రిచ్ నౌ అన్నా నేను. అంటే ఈ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అర్థమైంది. అయితే తల్లో తండ్రు అంత పసిబిడ్డ మాట్లాడుతున్నాడు, 5th 6th క్లాస్, రైట్? ఏం చేస్తావు నాన్న అంటే ఏం చెప్పిండు, కోకులు అవి ఇవి తాగుతాము అది ఇది అన్న. దాహం అవుతుంది అన్న, వాటర్ తాగుతావా అని అన్న. నేను చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నావు కదా బెట్ట, అండ్ ఐ వాంట్ టు సీ ద బిహేవియర్ ఆఫ్ ద చైల్డ్. అరే వాటర్ తాగడం ఏంది, వీఆర్ రిచ్, ఇంతకుముందే చెప్పిన కదా మేడం, గుర్తుపెట్టుకోండి వీఆర్ రిచ్ అన్నాడు. అంటే ఓకే అని వింటున్నా నెక్స్ట్ ఏమంటాడో అని. వీఆర్ రిచ్ అని కోక్ పెప్సీ ఫోన్ చేసిండు వాళ్ళ మమ్మీకి, గోడ బయట వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు అబ్బా, ఫోన్ చేసినప్పుడు వీడు 6th అయిపోయింది అంతే. మమ్మీ కెన్ ఐ హ్యావ్ అ కోక్ అంటే కమింగ్ మామ, వాళ్ళ మమ్మ కోక్ తెచ్చింది అబ్బా, ఇంత పెద్ద బాటిల్ ఇంతలా ఉంది. వాడు కోక్ తాగుతూ నేను చూస్తున్నా. అయిపోయినాక నాని ఒక్కసారి మమ్మీ పాపతో కూడా మాట్లాడినా నాన్న నీ పర్మిషన్ ఉంటే అంటే,
యా నౌ వీఆర్ రిచ్ పీపుల్ వీ కెన్ టాక్ టు ఎనీబడి అన్నాడు. ఓకే బిడ్డ అనుకున్నా. పేరెంట్స్ కూర్చున్నారు, రైట్. నిజంగా ఈ కేసు నేను లైఫ్లో మర్చిపోను ఉషమ్మ. మదర్ అండ్ ఫాదర్ కూర్చున్నారు. అమ్మ మీరు ఏం చేస్తారు, ఎట్లా ఉన్నారు, ఎట్లా లైఫ్ స్టైల్ ఏమున్నది. ఫస్ట్ సెంటెన్స్ తల్లి వీఆర్ రిచ్ నౌ అని రైట్ అని. ఏముంది ఇక కిట్టీస్ పోతాము అది ఇది చెప్తున్నారు. నేను క్వైట్గా వింటున్నాను. అయితే మీరు ఏం వండుతారు, ఎట్లా వండుతారు, ఏం వాటర్ యూజ్ చేస్తారు, ఆరో యూజ్ చేస్తారా, ఎందుకంటే ఆ వాటర్ నుంచే వచ్చింది కాబట్టి అన్నది. నో ఇప్పుడే చెప్పాను కదండి వీఆర్ రిచ్ అని. మళ్ళీ వాటర్ కోగుల్ కేసులు ఉంటాయండి, వాడు డ్రైవర్ తెచ్చిస్తాడు, మేము తాగేస్తూ ఉంటాము అంటే. లుక్ ఎట్ ద పేరెంటింగ్, రైట్. పైసలు వచ్చాయని మంచినీళ్ళు తాగడం మానేసి కోకులు పెప్సీల మీద బతుకుతుంటే పసిబిడ్డల ప్రాణాలు యాసిడ్లో ముంచినట్టే. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో మీ బిడ్డలు కోకులు పెప్సీలు తాగుతున్నారు అంటే దాని బదులు విషం ఇచ్చేసి ఒకటే రోజు చంపేయండి మీ బిడ్డల్ని, కోకులు పెప్సీల కంటే. యు డు నాట్ ఎవర్ గివ్ దోస్ థింగ్స్. పేగులన్నీ నాశనం చేయడానికి తప్ప ఇంక దేనికి పనికిరావు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను అంటే, పేరెంటింగ్ అంటే ప్రతి మదర్ ప్రతి ఫాదర్ చూస్తారు కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ అ వార్నింగ్. మీ బిడ్డ శాయి శక్తులా శతాయుష్మాన్ భవ అని అన్ని దేవుళ్ళకి ప్రే చేస్తున్నాను నేను. ఏ బిడ్డ అయినా పర్లేదండి, చల్లగా ఉండాలని కోరుకునే మనిషిని నేను. అట్లాంటి వాళ్ళకి కోకులు పెప్సీలు ఇవ్వకండి. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, మన బిహేవియర్. నాకు ఆమె చిన్నగా ఉన్నప్పుడు పైసలు లేవు కాబట్టి అందరూ కోకులు తాగుతుంటే ఈమె కోకు తాగలేదు కాబట్టి ఇప్పుడు మంచినీళ్ళు కూడా మానేసి సంవత్సరాల కొద్దీ కోకులు తాగుతున్నారు వాళ్ళు. నేను కోకు తాగుతున్నా కదా, నా బిడ్డ కూడా కోకు తాగితే రిచ్, రైట్. అంటే నేను అనుకున్నా, బాస్ నేను రిచ్ వద్దు, నేను పూరే బెటర్, నేను నీళ్ళే తాగుతాను, రైట్. సో లుక్ ఎట్ ద ఇంపాక్ట్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. వాళ్ళకి మీరు వద్దన్న ఆ బిడ్డలకి రాని జబ్బులు లేవు. నేను బుక్కు తీసి పెడితే ఒక 10 8కి టిక్కు పెడతానండి, 10 8కి టిక్కు పెడతా. మీ బిడ్డలకు కోకు పెప్సీ మీరు ఇస్తుంటే ఏంటో అని. అది తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అన్నది పాయింట్ కాదు. మీ దగ్గర లేదు కాబట్టి మీ బిడ్డకు ఉండాలి అనుకోవడము ఎంతవరకు కరెక్ట్, ఈ ఒక్క పాయింట్ చెప్పడానికి ఐ హావ్ గివెన్ యూ ద హోల్ స్టోరీ, రైట్. సో నా బిడ్డ ఇది చెయ్యాలి, నా బిడ్డ అది చెయ్యాలి అన్న బిహేవియరే కదా ఇది కూడా, రైట్. నా బిడ్డ డాక్టర్ కావాలి, నా బిడ్డ ఆర్టిస్ట్ కావాలి, వాట్ ఎవర్ యు వాంట్, అది ఆశపడడం కరెక్ట్. కానీ వాళ్లకు అది ఇష్టమా లేదా అన్నది ఒక్క మాట ఆలోచించండి. ఒక్క మాట వాడు చెయ్యగలడా లేదా ఆలోచించండి. వాడు చిన్నప్పటి నుంచి హార్డ్లీ 50-60 మార్క్స్ వచ్చింటాయి. మా ఊర్లో ఎవరు కమిషనర్ కావాలి కాబట్టి నా పిల్లల్ని నేను కమిషనర్ చేయాలనుకుంటున్నా అంటే, నీకు కళ వచ్చింది కమిషనర్ కావాలని. ఏదో సౌందర్య మూవీ ఏదో వాళ్ళ మామగారిని కాలు మొక్కుతుందంట, నా కొడుకు ఇది కావాలి, మీరు ఎట్లనన్నా కౌన్సిలింగ్ ఇచ్చేసేయండి మేడం, మీకు ఎంత కావాలన్నా నేను ఇస్తా. లుక్ ఎట్ ద పేరెంట్స్ బిహేవియర్. మీకు ఎంత కావాలన్నా నేను ఇస్తా, నాకు వీళ్ళని కమిషనర్ చేసేసేయండి అంతే. ఇక ఇంకా మళ్ళీ ఇంకా ముచ్చటొద్దు, ఇక మీకు ఎంత కావాలో చెప్పండి, మాంగా ఇస్తా అంటే. ఏమండి మీరు ఇవ్వడానికి ఉన్నారు, శుభం, చాలా మంచిదే. కానీ ఆ బిడ్డ కమిషనర్ కావాలని మీరు అనుకుంటున్నారు. 1000 కమిషనర్లని కూడా ఎలా బిహేవ్ చేయాలో చెప్పగలిగే తెలివి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. సో మై హోంవర్క్ ఫర్ యువర్ చైల్డ్ ఇస్ లాట్ బిగ్గర్, మై రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ చైల్డ్ ఇస్ లాట్ బిగ్గర్. నా బిడ్డ చల్లగా ఉండాలి అని మీరు అనుకుంటే మీ బిడ్డ ఇంకో 1,000,000 మందికి అన్నం పెట్టాలి ప్రతి పూట అని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ లాట్ అహెడ్ ఆఫ్ యూ. కాబట్టి బిడ్డలు ఎప్పుడైనా నలుగురికి మంచి చెయ్యాలి అని కోరుకోండి. నలుగురు ఆడపిల్లల మీద కొంగు కప్పాలి, అంత సంస్కారం ఉండాలి అని కోరుకోండి. ఇవి రెండే కోరుకోండి ఈశ్వరుణ్ణి. మిగతావన్నీ
నిహత్త కాకుండా వాళ్ళు అవన్నీ తీసుకొనే వస్తారు. బిడ్డలు ఇది కావాలి, అది కావాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలని ఆశపడండి. ఆశపడి అన్నీ నేర్పియండి. కానీ ఇది నేర్పించాను కాబట్టి ఇందులోనే వాడు బతకాలి అని అనుకున్నప్పుడు యు ఆర్ పుట్టింగ్ హిమ్ డౌన్. పైకి మీరు పంపించట్లేదు, మళ్ళీ చెప్తున్నా, పైకి పంపించట్లేదు, కిందికి తోస్తున్నారు మీరు. అలా కాకుండా నానా నీ మనసుకి ఏది నచ్చినా అది చెయ్యి. అంటే రేపులు మర్డర్లు కాదండి, అండర్లైన్, రేపులు మర్డర్లు కాదు. మంచి మంచి నువ్వు ఏం చేసినా నాన్న నీ పక్కన నేను నిలబడి ఉంటాను అని ఒక్క మాట అని చూడండి. అక్షరం కూడా చదవాలా అనేవాడు అక్షరాలన్నిటికీ అక్షరాభ్యాసం చేసి ఇంకో 100 మందికి చదువు నేర్పిస్తాడు. మా ఫాదర్ నాతోని ఉన్నాడు, మా మదర్ నాతోని ఉన్నాడు, నేను ఏం చేసినా నాకు ఫ్యామిలీ ఉంది సపోర్ట్ చేయడానికి అన్న ఒక్క మాట మీరు అని చూడండి. చదవని వాడు ఎవడుంటాడు ఉషమ్మ, నువ్వు చెప్పు. నీకు ఇష్టం వచ్చింది తిను నాన్న, నేను వండి పెడతాను ఒక మదర్ అంటే. నాకు ఆకలి అయితే లేదు అని 3 రోజులు అనేటోడు ఉంటాడా? నేను కూడా కన్నానబ్బా పిల్లల్ని, రైట్? మా ఆంటీ ఇంకొక అర్ధగంట ఆడతాడేమో, లాడ్ చేస్తాడేమో, చెయ్యనియండి. ఏం పక్కింటికి పోయి లాడ్ చేస్తాడా? మీ పిల్లలు మీ దగ్గరనే లాడ్ చేస్తాడు, చేయించుకోండి ఏం అర్ధగంట. తర్వాత వాడే వస్తాడు, మామా కెన్ ఐ హ్యావ్ సమ్ పాప్కార్న్, కెన్ ఐ హ్యావ్ సమ్ చికెన్, వాట్ ఎవర్. అప్పుడు వండి పెట్టండి, అమృత తుల్యంగా తింటాడు. మీ పక్కన కూర్చొని కాదు, మీ మీద కూర్చొని తింటాడు. గోరు ముద్దలు తినిపించి పెంచండి, మంచి నేర్పించి పెంచండి. ఐఎమ్ ష్యూర్ ఇండియాలో ఒకప్పుడు భారతదేశంలో పుట్టిన బిడ్డ ఇలా ఉండాలి అని ఒకప్పుడు చరిత్రలో వినడం కాదు, ఇప్పుడు మళ్ళీ చరిత్రని రీరైట్ చేసే బిడ్డలని కనండి, అలాంటి వాళ్ళని పెంచండి. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ వేద మ్యామ్. మీరు అన్నట్టుగానే పిల్లల్ని కనేటప్పుడు మనం వాళ్ళ ఏమవ్వాలో కూడా కంటూ ఉంటాం. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచిస్తే వాళ్ళని పైకి అనుకుని లిఫ్ట్ చేస్తున్నామని అలా కాదు, చాలా కిందికి పంపిస్తూ ఉన్నాం. వాళ్ళ ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర షేర్ చేయడం మానేస్తూ ఉంటారు. మా పేరెంట్స్కి మా అభిప్రాయాలు చెప్పినా పెద్ద కేర్ చేయరు, లెక్క చేయరు అనేది వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. అదొక్కసారి పేరెంట్స్ ఆలోచిస్తే సరిపోతుంది. ఇది మీరు అన్నట్టుగా ఇదే పాయింట్ టీనేజర్స్తోని మీ బిహేవియర్ ఎలా ఉండాలి. ఒక ఎపిసోడ్ కూర్చోబెట్టి క్లాస్ పీకుతాను, మీకు టీనేజర్ ఉంటే కూర్చొని వినండి. ఒకవేళ మీ టీనేజర్ మీకంటే పెద్దవాడు కావాలి అని మీకు ఆశ ఉంటే, ఆ ఆశ మాత్రం ఉంటే కూర్చోండి. టైంపాస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ప్లీజ్ స్విచ్ ద ఛానల్. లేదు ఇక్కడే ఉండాలి, నా బిడ్డ నలుగురికి అన్నం పెట్టాలి అని అనుకుంటున్నారు, మీకు ఒక టీనేజ్ బేబీ ఉందంటే మాత్రం ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.